నమస్తే. హైడ్రా చాలా రోజుల కానించి కాస్త సద్దుగా ఉంది. హైడ్రా యొక్క కూల్చివేతలు ఎక్కడ కూడా కనబడట్లేదు. ఒక పక్కన హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. ఎవరైతే అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినటువంటి వాళ్ళే కానీ కొంతమంది ముందుగానే అలర్ట్ అయి హైకోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యం. చెరువులు నాలాలపైన అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను కూల్చివేసేందుకు ఏర్పడ్డటువంటి హైడ్రాని తమ వైపు రావద్దన్నటువంటి ఉద్దేశంతో తమ యొక్క కట్టడాలను వేయొద్దంటూ హైకోర్టును చాలామంది ఆశ్రయించడం జరిగింది. దాంట్లో చాలామంది బిల్డర్లు ఉన్నారు, పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు ఉన్నారు, మరో పక్కన సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు సైతం బడా బడా కాంట్రాక్టర్లు కావచ్చు, కొంతమంది బిల్డర్లు కావచ్చు, ఇట్లాంటి చాలామంది ఈ యొక్క హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అంటే స్టే విధించండి, వాళ్ళు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా మా పైకి దాడికి ప్రయత్నిస్తూ ఉంది, వాటన్నిటి కూడా కూల్చివేస్తూ ఉంది. చాలా ఏళ్ళుగా దాంట్లో నివాసం ఉంటా ఉన్నాం, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భం. హైకోర్టు సైతం దాంట్లో హైడ్రాకి కొన్ని సూచనలు చేయడం జరిగింది. మీరు ఏదైతే కూల్చాలనుకున్నటువంటి భవనాలు ఏవైతే ఉంటాయో ఆ ఇంటి ఓనర్లకి ముందుగా నోటీసులు ఇచ్చి దాని తర్వాత చర్యలు తీసుకోండి అని చెప్పేసి ఒక పక్కన హైకోర్టు సైతం హైడ్రాకి సూచించడం జరిగింది. ఇది దఫాలుగా కొనసాగుతూ ఉంది. మొన్న ఏదైతే ఆదివారం రోజు 8వ తారీఖున హైడ్రా కూల్చివేతలకి బ్రేక్ పడడం జరిగింది. 8వ తారీఖు వరకు హైడ్రా కూల్చివేతలు జరిగినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైడ్రా ఏ ఒక్క బిల్డింగ్ను కూడా ముట్టుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఇదే సందర్భంలో ఈరోజు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ని సుప్రీంకోర్టు సైతం కూడా ఒక స్టేను విధించడం జరిగింది. అక్రమమైనటువంటి కట్టడాలకి బ్రేకులు వేయాలి బుల్డోజర్లు అని చెప్పేసి ఒక స్టే విధించడం జరిగింది. ఎప్పుడు అక్టోబర్ 1 వరకు ఏ బిల్డింగ్లను కూడా ముట్టుకోవద్దు, అక్రమమైనటువంటి కట్టడాలను కూల్చివేయొద్దు అంటూ ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది, ఒక తీర్పునివ్వడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ సంబంధించినటువంటి దీనికి హైడ్రాకి ఏమైనా వర్తిస్తుందా? హైడ్రా మరికొద్ది రోజులు ఏమైనా ఇట్లానే సైలెంట్గా ఉండాల్సిందేనా? ఒక పక్కన హైడ్రాకి సరైనటువంటి పవర్స్ లేవు, కేవలం జీవో 99 ద్వారా మాత్రమే ఏర్పడ్డది. దీనికి ఎట్లాంటి చట్టబద్ధత లేదు, ఎట్లాంటి ఆర్డినెన్స్ లేదు, దీనికి సరైనటువంటి సిబ్బంది లేరు. కేవలం 99 ద్వారా ఏర్పడ్డటువంటి హైడ్రాకి చట్టబద్ధత కల్పించి ముందుకు వెళ్ళినట్టయితుంటే లీగల్ ప్రాబ్లమ్స్ ఉండేయని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకోసమే కాస్త సమయం ఇవ్వడం జరిగింది. ఒక పక్కన రాష్ట్రంలో వినాయక సంబంధించినటువంటి ఏదైతే గణపతి పండుగ నేపథ్యం వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఉండడంతో కాస్త బ్రేక్ ఇవ్వడం జరిగింది. చాలామంది పోలీస్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది రెవెన్యూ సిబ్బందితోటి హైడ్రా పనితీరంతా నడుస్తూ ఉంది. వాళ్ళను వాడుకునే వాళ్ళ యొక్క పనితీరును వాళ్ళ యొక్క సిబ్బందిని వాడుకునే హైడ్రా అధికారి అయినటువంటి హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ వాళ్ళ సేవలు వినియోగించుకొని ఇప్పటి వరకు 262 కట్టడాలను కూల్చివేయడం జరిగింది. 111 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక పక్కన రెవెన్యూ అండ్ మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు మా సిబ్బందిని మీరు ఎట్లా వాడుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా క్వశ్చనింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి హైడ్రాకి అదనపు బాధ్యతలతో పాటు ఒక సిబ్బందిని కనుక దరిదాపుగా 4000 మంది సిబ్బందిని ఆ యొక్క విధుల్లోకి తీసుకునేందుకు కొత్తగా ప్రభుత్వం ఒక పక్కన ఆర్డినెన్స్ తీసుకొచ్చి కొంతమంది సిబ్బందిని హైడ్రాకు కేటాయించేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. హైడ్రా కేవలం ఒక రోజుతోటో నెల రోజులకో సంవత్సరానికో పరిమితం కాదు. ఇది అక్రమమైనటువంటి కట్టడాలు కూల్చివేయాలంటే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కూల్చివేతలు ప్రతిరోజు జరిపినప్పటికీ దరిదాపుగా 5 సంవత్సరాల పీరియడ్ పడుతుంది. ఉన్నటువంటి చెరువులన్నీ కూడా అక్రమానికి గురైపోవడం జరిగింది. ఉన్నటువంటి నాలాల పైన బడాబాబులందరూ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవడం జరిగింది. వీటన్నిటిని కూడా ధ్వంసం చేయాలి, వాటన్నిటి కూడా రక్షించాలన్నటువంటి కోణంలో ఒక పక్కన హైడ్రా ప్రయత్నిస్తూ ఉంది. హైడ్రా సైలెంట్గా అయింది కాబట్టి ఇక ఇది ఇంతటితోటి సమాప్తం అని చెప్పేసి అనుకోవడం చాలా పొరపాటైనటువంటి అంశం. హైడ్రాకి కేవలం తాత్కాలికమైనటువంటి బ్రేకులు ఒక కామా మాత్రమే పడ్డది, ఫుల్ స్టాప్ కాదు. దీన్ని ముందుకు తీసుకువెళ్ళకపోతుంటే రేవంత్ రెడ్డి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చి 1-2 బిల్డింగ్లను కూల్చి దాని తర్వాత బడాబాబుల దగ్గర డబ్బులు వసూలు చేసేందుకు మాత్రమే హైడ్రాను తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి అనేది.
కాబట్టి ఒకవేళ నిజంగా కూడా హైడ్రాకి కనుక పులి స్టాప్ పడితే దీన్ని ఇంకా బలం చేకూర్చినటువంటి వాడైతాడు రేవంత్ రెడ్డి. కాబట్టి దీన్ని హైడ్రాకి ఎక్కడ కూడా పులి స్టాప్ ఉండదు. ఒక పక్కన రంగనాథ్ గారు సైతం కూడా, హైడ్రా కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు సైతం కూడా ఒక పక్కన ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు, దీనికి చట్టబద్ధత కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తూ ఉందని. మరో పక్కన హైడ్రాకి చైర్మన్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం కాస్త పక్కకు జరిగి అక్కడ రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఉంటారో రిటైర్డ్ జడ్జిని ఈ యొక్క చైర్మన్గా పెడితే లీగల్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీన్ని చూసినట్టయితే ఎక్కడ సైతం హైడ్రా వెనక్కి తగ్గేటువంటి అవకాశం కనబడట్లేదు. ఒక పక్కన ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేస్తూ ఉంది చట్టబద్ధత కల్పించేందుకు. మరో పక్కన ఇప్పుడు వినాయక నిమజ్జనం అయిపోయింది. ఇక పోలీసు వాళ్ళు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మిగతా కొన్ని ఏదైతే హైడ్రాకు పనిచేసినటువంటి డిపార్ట్మెంట్ల సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్త ఫ్రీ కావడం జరిగింది. కాబట్టి మళ్ళీ కూల్చివేతల ప్రక్రియ ఉండబోవచ్చు. ఇది 1-2 డేస్లో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఇప్పటికే నోటీసులు ఇచ్చినటువంటి చాలా దర్దాపుగా హైదరాబాదు నగరంలోనే దర్దాపుగా ఒక 1015 ఇండ్లకి, ఆఫీసులకి, అలాగే బిల్డింగ్లకి, ఫామ్ హౌస్లకి, మరో పక్కన విల్లాలకి ఒక 1000 నుంచి ఒక 2000 సంబంధించినటువంటి ఇట్లాంటి గృహాలకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే హైకోర్టు చెప్పినటువంటి విధంగానే ముందుగానే నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు మార్నింగ్ చూడడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డి ఇంటికి సైతం కూడా దర్దాపుగా నెల రోజులు అవుతా ఉంది. ఆయనతో పాటు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఏవైతే గృహాలు ఉన్నాయో 240 గృహాలు, వాటి అన్నిటి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది. ఇక ఇవాళ సుప్రీంకోర్టు చెప్పినటువంటిది కూడా దీనిలో స్పష్టంగా చూసుకోవచ్చు. బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు స్టే. దేశవ్యాప్తంగా ప్రైవేట్ కట్టడాలపై అనాధికారిక బుల్డోజర్ యాక్షన్పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అక్టోబర్ 1 వరకు ఎలాంటి కూల్చివేతలు చేయొద్దని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్తులైన రైల్వే లైన్లు, రోడ్లు, ఫుట్పాత్లు, నీటి వనరులను ఆక్రమిస్తే కూల్చివేయొచ్చని తెలిపింది. మనకు అర్థమవుతా ఉంది. దీంట్లో సుప్రీంకోర్టు స్టేలో ఏమని ఇవ్వడం జరిగిందంటే దీంట్లో కొన్నిటిని మినహాయించడం జరిగింది. రైల్వే లైన్లను ఆక్రమించుకుని, అంటే రైల్వే లైన్ల పైన అక్రమమైనటువంటి కట్టడాలు కట్టినట్టయితే ఉంటే చాలా ఇబ్బంది, అది ప్రభుత్వ ఆస్తి అది. కాబట్టి దానికి మినహాయింపు. రోడ్ల మీద కట్టితే, ఫుట్పాత్ల మీద ఏమైనా అక్రమమైనటువంటి కట్టడాలతో పాటు నీటి వనరులను ఆక్రమిస్తే, అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, నీటి వనరులు అంటే బఫర్ జోన్ FTL పరిధి, అంటే చెరువుకు సంబంధించినటువంటి అదే కావచ్చు, కుంటకు సంబంధించినటువంటి ల్యాండ్లో కట్టినటువంటి వాటికి ఈ యొక్క స్టే ఇది అర్హత ఉండదు. ఇటు కూల్చేయచ్చు అని చెప్పేసి ఒక పక్కన సుప్రీంకోర్టు సైతం కూడా చెప్తా ఉంది. కాబట్టి ఈ ఒక పక్కన ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చిందే అందుకు, చెరువులను పరిరక్షించాలి, చెరువులో నీళ్ళు ఉండాల్సినటువంటి చోట అక్రమమైనటువంటి కట్టడాలు కట్టిలు కాబట్టి వాటిని కూల్చివేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్టేలో ఇది రాదు, ఏది రైల్వే లైన్లు రావు, రోడ్లు రావు, ఫుట్పాత్లు రావు, నీటి వనరులకు సంబంధించినటువంటి చెరువులు, కుంటలు కూడా రావు. కాబట్టి ఇది ఒక పక్కన ఈ పెద్ద హైడ్రాకి పెద్ద దెబ్బగా కాదు. మరొక పక్కన ఇది అక్టోబర్ 1 వరకు మాత్రమే. ఇంకొక 15 రోజులైతే దాదాపుగా అక్టోబర్ 1 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పెద్దగా 15 రోజులకు సంబంధించినటువంటి డేటా విధించింది. కాబట్టి ఎక్కడ ఇది కూల్చొద్దు, మీరు అసలు ముట్టుకోవద్దు అని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు సుప్రీంకోర్టు. హైకోర్టు సైతం కూడా ఎక్కడ కూడా మీరు కూల్చివేయద్దని చెప్పలేదు. నోటీసులు ఇవ్వండి, దాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలను పరిశీలించమని చెప్పేసి మాత్రమే చెప్పింది. దీని అన్నింటి పరిణామాలు చూసినట్టయితే కాస్త హైడ్రాకి ఉపశమనమైనటువంటి అంశమే. కేవలం దానికి ఒక చట్టబద్ధత లేకపోవడంతో అది కొంత విమర్శల పాలవుతుంది తప్పించి, చట్టబద్ధత కల్పించినట్టయితే వాళ్ళకు పూర్తి అర్హతలు ఉంటాయి. ఇలా పోలీస్ స్టేషన్కి పోయి వాళ్ళు పోలీసులు ఎందుకు కేసు పెట్టిమని చెప్పేసి మనం వాళ్ళని అడిగితే వాళ్ళకు ఒక ఆర్డినెన్స్ ఉంది, దానికి ఒక చట్టం ఉంది, కాబట్టి వాళ్ళు చెప్పుకోవడానికి వీలుంటుంది. కానీ ఇప్పుడు హైడ్రాకి అట్లాంటి పరిస్థితి కాదు. హైడ్రాకి చట్టం ఏమి లేదు, ఆర్డినెన్స్ ఏం లేదు, కేవలం ఒక జీవో పైన ఏర్పడ్డది. ఒక మంచి ప్రయత్నమే. నగరంలో ఉన్నటువంటి చాలా చెరువులని 100 కోట్ల విలువలు చేసేటువంటి భూములను ఆక్రమించుకున్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులకు సంబంధించినటువంటి ఇళ్లను కూల్చివేయాలి. దాని ద్వారా చెరువులు రక్షించబడతాయి. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా, లోతట్టు ప్రాంతాలంతా కూడా సురక్షితంగా ఉంటాయి. వీటిని పర్యావరణాన్ని పరిరక్షించి చెరువులను కాపాడాలన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు చేయడం జరిగింది. ఒక మంచి నిర్ణయమే. కానీ దీంట్లో ఎవరైతే చెరువులను ఆక్రమించుకొని, కుంటలను ఆక్రమించుకొని, నాలాలని ఆక్రమించుకొని ఆ బిల్డింగ్లు కట్టుకున్నారో వాళ్ళకి ఇప్పుడు మింగుడు పడటం లేదు. మింగుడు పడటం లేక వాళ్ళందరూ కూడా కోర్టుకు వెళ్తూ ఉన్నారు.
దాంట్లో కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు, మనం కాదనట్లేము. ఆ పేదవాళ్ళకి ఖచ్చితంగా మినహాయింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ నిజంగా కూడా ఈ చెరువులన్నిటి కూడా ఒక్క గృహం కూడా మేము ఉండకుండా తీసేస్తామంటే వాళ్ళ ఇల్లు కూడా, పేదవాళ్ళ ఇల్లు కూడా తీసేయవచ్చు. కానీ దానికంటే ముందు వాళ్ళకి వేరే చోటనైనా ఎంతో కొంత ప్రత్యామ్నాయం చూపి వాళ్ళకు ఇల్లు కట్టించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేసినట్టయితే విమర్శలకు కాకుండా అక్కడ ప్రభుత్వం పైన కూడా ఒక మంచి పేరు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది. చూద్దాం మరి రానున్నటువంటి రోజులలో హైడ్రా పనితీరు ఎట్లా ఉంటుంది. ఒక పక్కన దూకుడు ప్రదర్శించినటువంటి హైడ్రా రంగనాథ్ కాస్త 10 రోజుల కానించి 8వ తారీఖున కూల్చివేతలు జరగడం జరిగింది. ఇక ఇప్పుడు ఇలా 17వ తారీఖు కాబట్టి దాదాపుగా 10 రోజుల సమయం అవుతుంది. ఎక్కడ కూడా ఒక బిల్డింగ్ను కూడా ముట్టుకోలేదు, ఒక బిల్డింగ్ కూడా నోటీస్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. మొన్న వర్షాలు పడడంతో కొంత జాప్యం జరిగినప్పటికీ ఇక ఇప్పుడు వినాయక చవితి అయిపోయింది. మరొక పక్కన ఇప్పుడు వర్షం కూడా ఏది లేదు కాబట్టి నెక్స్ట్ నోటీసులు ఇచ్చినటువంటి ఇండ్లు కావచ్చు, నోటీసులు ఇచ్చినటువంటి ప్రాంతాల్లో మరొకసారి హైడ్రా బుల్డోజర్లు వెళ్ళేటువంటి అవకాశం కనబడతా ఉంది. నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళకి మరి వాళ్ళే ఇండ్లనే కూల్చివేసేందుకు కొంత ఏదైతే ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ సర్వే చేసినటువంటి ఇది బఫర్ జోన్ పరిధిలో ఉందా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా అని చెప్పేసి ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది వాళ్ళు. అది ఏదైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి అన్నిటికీ నోటీసులు ఇవ్వడంతో పాటు నోటీసులు ఇచ్చినటువంటి ఇళ్లను కూల్చివేసేందుకు, నోటీసులు ఇచ్చినటువంటి అక్రమమైనటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా కూల్చేందుకు రంగనాథ్ గారు సిద్ధపడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ అంతా ఇచ్చినటువంటి ఈ స్టేలు కేవలం తాత్కాలిక పరమైనటువంటి స్టేలు. దీంట్లో మినహాయింపు వాళ్ళకు కూడా చెరువులో కట్టుకున్నటువంటి వాటికి కూడా మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పలేదు. దాంట్లో ఒకవేళ కనుక నీటి వనరు ఉన్న చోట బిల్డింగ్లు కట్టుకున్నట్టు అయితే వాటిని కూల్చమని చెప్పేసి హైకోర్టు ఒక పక్కన సుప్రీంకోర్టు చెప్తా ఉంది, మరొక పక్కన హైకోర్టు సైతం కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టయితే ముందుగా 15 రోజుల ముంగట నోటీసులు ఇచ్చిన తర్వాత దానిపైన చర్యలు తీసుకోని చెప్పేసి కూడా హైకోర్టు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కడ కూడా హైడ్రాకి బ్రేకులు మాత్రం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వేయలేదు. హైకోర్టు సుప్రీంకోర్టు ఏకపోగా మరొక పక్కన ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పష్టత ఉంది వాళ్ళకంతా. ఏమని ఈ హైడ్రాని బంద్ చేసేటువంటి ప్రయత్నం కాదు, దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఒక భావనతోటే కసరత్తులు ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.